అంటే కేవలం అండ్ కేవలం క్రిస్టియన్ అండ్ ముస్లిం యువతితోని, అది కూడా వెస్టర్న్ కంట్రీస్ యువతితోని బాగా ఎక్కువనే అని అంటారు. ఫస్ట్ సీరియస్ రిలేషన్షిప్ వచ్చేసి ఒక ఆఫ్ఘాన్ మహిళ నోయల్ జహీర్, ఆమెని ప్రిన్సెస్ నోయల్ అని కూడా అంటారు. ఫస్ట్ స్వీట్ రిలేషన్షిప్ మన రాహుల్ గాంధీ గారికంట ఆఫ్ఘాన్ ఉమెన్ నోయల్ జహీర్తో ఉండేనంట. హర్ ఫాదర్ ప్రిన్స్ మొహమ్మద్ దౌద్ పస్తున్యార్ ఖాన్, ప్రిన్స్ మొహమ్మద్ దౌద్ పస్తున్యార్ ఖాన్కి పుట్టిన ఈ నోయల్ జహీర్తోని మనోనికి ప్రేమాయణం ఉండే అని చెప్పి ఈ బ్లిట్జ్ మ్యాగజైన్లా రాస్తారు. ఈ పస్తున్యార్ ఖాన్ ఎవరు అని చెప్పి మాట్లాడితే ఆఫ్ఘాన్ ఎయిర్ ఫోర్స్లా సెకండ్ లెఫ్టినెంట్ ఇన్ కమాండ్ ఉండే, తర్వాత సివిల్ ఏవియేషన్ పైలట్ అయిండు. ఆఫ్ఘాన్ ఆర్మీలా లెఫ్టినెంట్ కమాండర్ ఉన్న బిడ్డే మనతో ప్రేమాయణం చేసింది అని అంటే, ఫ్రెండ్స్ ఒక చిన్న మాట అంట నేను, వెనుకటికి మనము ఒక షిప్ని కొననీకే పోయినప్పుడు, లేకపోతే నేర్చుకోనికే పోయినప్పుడు, ట్రైనింగ్ పోయినప్పుడు, రష్యా పోయినప్పుడు మన కల్నల్, ఒక ఆర్మీ పెద్ద ర్యాంక్ అయిన కల్నల్ ఒక రష్యన్ యువతి ప్రేమలో పడితే ఆయనను కోర్ట్ మార్షల్ చేసింది నా దేశం. మళ్ళీ రాహుల్ గాంధీ అంత కీలకమైన పాత్రలు ఉన్నప్పుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు, ఫ్లైట్ లెఫ్టినెంట్ పస్తున్యార్ ఖాన్ బిడ్డతో సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలా, బికాస్ ఈజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎంత కీలకమైన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. ప్రిన్సెస్ నోవల్ మదర్ ఎవరైతే ఉండనో ఫాతిమా బేగం, ఆమె ఫస్ట్ సెక్రటరీ ప్రోటోకాల్ ఫైనాన్స్ ఆఫీసర్ ఆన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ఘాన్ ఎంబసీ ఇన్ రోమ్ ఫ్రమ్ 2005 అండ్ లేటర్ ఆఫ్ఘాన్ చార్జ్ అండ్ అఫేర్స్లలో 2007 వరకు ఆమె పనిచేసింది. మళ్ళీ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ఆఫ్ఘాన్ ఇన్ రోమ్ ఫ్రమ్ 2005 to 2007. ఎంత కీలకమైన పొజిషన్స్, వాళ్ళ కూతురుతో సంబంధాలు, ఇక మీకు అర్థం చేస్తున్నా. ప్రిన్సెస్ నోహల్ జహీర్ ఎవరైతే ఉన్నారో, షీ ఈజ్ ఎ గ్రాండ్ డాటర్ ఆఫ్ మొహమ్మద్ జాహిర్ షా, ద ఆఫ్ఘాన్ కింగ్ హూ రూల్డ్ ఆఫ్ఘాన్ ఫ్రమ్ 1933 to 1973. ఈ నోయల్స్ ఎవరో కాదు, మనవరాలు. ఎవరు మనవరాలు? మొహమ్మద్ జహీర్ షా. ఆఫ్ఘాన్ని 1933 నుంచి 1973 వరకు పరిపాలించిన జహీర్ షా, మొహమ్మద్ జహీర్ షా మనవరాలు. ఎంత అప్రమత్తంగా ఉండాలి మన సంస్థలు. మీకు ఒక హింట్ ఇస్తున్నా, బ్లిట్జ్ మ్యాగజైన్లో రాసినయే మీకు చెప్తున్నా. ప్రిన్సెస్ నోయల్ రోమన్ క్యాథలిక్ కూడా మారింది ఫ్రమ్ ఇస్లాం. గుడి ప్రేమ కదా. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి సోనియా గాంధీ గారి ఇంట్లో వీళ్ళు ప్రేయర్స్ కూడా చేస్తుండే ఇటలీలా, ఎక్సెట్రా. గర్ల్ ఫ్రెండ్ నోయల్ ఇన్ సోనియా గాంధీస్ హోమ్ క్యాపిటల్ ఇన్ ఇటలీ అని చెప్పి బ్లిట్జ్ మ్యాగజైన్లో రాసిండ్రు. రిలేషన్షిప్ విత్ రాహుల్ అండ్ నోయల్ ఎప్పుడు డిటేరియేట్ అయిందనంటే, తను ప్రెగ్నెంట్ అయిందంట. ప్రెగ్నెంట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ అబార్షన్ చేసుకోమన్నాడంట. అది తనకు నచ్చక రాహుల్ గాంధీని ఇడిచిపెట్టిందట. ఇది నేను మాట్లాడిన మాట కాదు, బ్లిట్జ్ మ్యాగజైన్లో వచ్చిన కథ. మనం అందరం తెలుసు ఏందనంటే, సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు రాహుల్ గాంధీకి డ్యూయల్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఈజ్ అన్ ఓన్లీ ఇండియన్ హూ హాజ్ ఎ డ్యూయల్ సిటిజన్షిప్ ఆర్ మల్టీ సిటిజన్షిప్, అక్కడ ఇటలీ అండ్ బ్రిటిష్ సిటిజన్ లెక్క కూడా చలామణి అవుతుంటాడు, ఎక్సెట్రా అని రాస్తే, ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థ మొత్తం తీసి చూస్తే యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్లా వాళ్ళు ఇచ్చిన చూడండి, మిస్టర్ రాహుల్ విన్సీ, దిస్ లెటర్ కన్ఫర్మ్స్ that Mr. Rahul Vinci read for an MPhil in developmental studies at the University of Cambridge during academic year 2004 to 2005 అని చెప్పి ఆయన పాసింగ్ గ్రేడ్ మార్క్స్లో 60, హై పాస్ PhD ఎంట్రీ 65, డిస్టింక్షన్ 70 అని చెప్పి రాహుల్ విన్సీ ఒప్టైన్డ్ ది ఫాలోయింగ్ మార్క్స్ అని పెట్టి, డెవలప్మెంట్ ఎకనామిక్స్లో 65%, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్లో 62%, ఎకనామిక్ ఇంటిగ్రేషన్లో 68%, నేషనల్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీలో 58%. కాకపోతే ఈయనకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఆడ ఇంపార్టెంట్ ముద్ద ఏందని అంటే, రాహుల్ గాంధీ పేరు యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్లో ఏమని ఉండే, మిస్టర్ రాహుల్ విన్సీ. ఇక్కడ ఇంకొక ప్రేమాయణం మొదలవుతుంది మన రాహుల్ గాంధీ గారిది. నేను మాట్లాడడం కాదు, బ్లిట్జ్ మ్యాగజైన్ మాట్లాడుతుంది బ్రదర్. వైల్ స్టడీయింగ్ ఎట్ ది ట్రినిటీ కాలేజ్ అండర్ ది క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, రాహుల్ గాంధీ ప్రేమాయణంలో పడ్డాడు. ఎవరితోని? వెరోనికా కార్టెలీ ఎవరైతే ఉండేనో, కొలంబియన్ డ్రగ్ కార్టెల్ కూతురు, ఆమెతోని ఆయన సారు ప్రేమాయణంలో పడ్డాడు. రాహుల్ గాంధీ డ్యూరింగ్ ఏ 2004 ఇంటర్వ్యూ విత్ ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ వృందా గోపీనాథ్ కన్ఫెస్ చేసిండు దట్ ఈస్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఈస్ వెరోనికా.
నేను మాట్లాడతలే, తీసి చూసుకోండి. 2004లా ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ వృందా గోపీనాథ్కి ఈజ్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ వెరోనికా అని చెప్పిండు. ఈ వెరోనికా ఎవరు అంటే కొలంబియన్ డ్రగ్ కార్టిల్ కూతురు. రాహుల్ గాంధీ ఇంకా అటెంప్ట్ కూడా చేసిండు. ఏందని అంటే ఇది కార్టూల్ ట్రూ కాదు, తను స్పానిష్ ఆరిజిన్ది అని చెప్పిండు. స్పానిష్లో పోయి ఇది అడిగితే, ఆ దేశంలో అడిగితే ఈమె నేటివ్ స్పానిష్ ఒరిజిన్ కాదు, ఈమె స్పానిష్ మాట్లాడుతుంది, కానీ ఈమె స్పెయిన్లో పుట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. షీ ఈజ్ నాట్ ఎ స్పానిష్ బై బర్త్. ఎన్ని అబద్ధాలు ఆడిండు చూడు. డ్రగ్ కార్టల్ కూతురు, ఇక్కడ ఫ్లైట్ లెఫ్టినెంట్ ఖాన్ కూతురు, ఆఫ్ఘాన్ మహారాజు మనమరాలు. ఇట్లాంటి వాళ్ళతో మనకు సంబంధాలు. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ వెరోనికా కార్టెల్ వాజ్ పబ్లిక్లీ సీన్ విత్ రాహుల్ గాంధీ. మీరు నమ్ముతారా? ఎక్కడ అనంటే ఢిల్లీకి వచ్చి వాళ్ళ అమ్మగారు చేస్తున్న ర్యాలీలా 1998లా స్వయాన రాహుల్ గాంధీతో దర్శనమిచ్చింది వెరోనికా. రాహుల్ విన్సీకి ఇద్దరు పిల్లలు ఉన్నారట. ఒక కొడుకు, ఒక కూతురు. న్యాక్ విన్సీ ఎ బాయ్ హూ ఈజ్ 19 years old అండ్ మినిక్ విన్సీ ఎ గర్ల్ హూ ఈజ్ 15 years old. రాహుల్ గాంధీ అండ్ వెరోనికా కార్టిల్కి ఇద్దరు పిల్లలు, న్యాక్ విన్సీ అండ్ మినిక్ విన్సీ, 19 years అండ్ 15 years old రెస్పెక్టివ్లీ. బ్లిట్స్ మ్యాగజైన్ కథనం నేను చెప్తున్నా, మీ ముంగట అబ్సల్యూట్ డేటా పెట్టిన. అసలైన సిసలైన ఆట చిట్టా నంబర్ 4లో మొదలవుతుంది. ఎందుకనంటే సుబ్రహ్మణ్య స్వామి ఇళ్లతో ఆట ఆడుకుంటున్నాడు. అండ్ ద డే చిట్టా నంబర్ 4 episode 2 ఆఫ్ ది డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్. May 27, 2019లా పొలిటిషియన్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి, రాహుల్ విన్సీ అని చెప్పి ట్వీట్ చేసుకుంటా ఈజ్ ఎ నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాస్పోర్ట్తో పాటు ఆయనకు ఇటాలియన్ అండ్ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నదని చెప్పి ట్వీట్ చేసిండు. ఈ లీడ్ తీసుకొని బ్లిస్ అనే మ్యాగజైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకు తెలిసింది ఏందనంటే రాహుల్ విన్సీ హోల్డ్స్ ఎ నేషనాలిటీ ఇన్ ఎ క్యారిబియన్ ఐలాండ్ నేషన్ విచ్ ఈ బాట్ ఇన్వెస్టింగ్ $250,000 పెట్టి క్యారిబియన్ నేషనల్ ఐలాండ్ నేషన్ నుంచి రాహుల్ విన్సీ హోల్డ్స్ ఏ నేషనాలిటీ అని చెప్పి చెప్పిండ్రు. బ్లిట్స్ ఆల్రెడీ ఇంకొకటి ఫైండ్ అవుట్ ఏం చేసిందనంటే లా విన్సీ కార్టిలీ which provides the consultancy services to wealthy individuals. ఈ లా విన్సీ కార్టిలీ ఏదైతే ఉన్నదో వీళ్ళ మామగారి సంస్థ, బ్లిట్స్ మ్యాగజైన్ ప్రకారము వీళ్ళ మామగారి సంస్థ. ఈ సంస్థ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరెవరికి? వెల్తీ రిచ్ మన ధనికులకు. ఏ దేశ ధనికులకు? చైనా, ఇరాన్, ఇటలీ, ఇంక్లూడింగ్ ఇటాలియన్ మాఫియాస్ అండ్ కరప్ట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ పాకిస్తాన్. బ్లిట్స్ మ్యాగజైన్ బట్టబయలు చేసింది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఈ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎవరెవరికి ఇచ్చింది? ఏ ధనికులకు ఇచ్చింది? ఏ దేశాలలో ఉన్న ధనికులకు ఇచ్చింది? చైనా, ఇరాన్, ఇటలీ, ఇటాలియన్ మాఫియాలు, ఇంకా కొంతమంది వెల్తీ పాకిస్తానీస్కి. ఈ నార్కోటిక్ సబ్మెరీన్ స్కాండల్లో కూడా ఈ లా విన్సీ కార్టిలీ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి August 10, 2024లా రాహుల్ గాంధీ ఒక బ్రిటిష్ సిటిజన్ అని చెప్పి ఆయన యాన్యువల్ రిటర్న్ చేసిన ఫైల్ ఏదైతే మన బ్యాకప్స్ ఆర్గనైజేషన్ ఉన్నదో దాని మీద మొత్తం నేను చిత్రగుప్తులా కంప్లీట్గా నడిపిన. కావాల్సి వస్తే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెడతా. కంప్లీట్గా బట్టబయలు చేసినాం ఈయన రిటర్న్స్ ఫైల్ చేసిన కథనాలు మొత్తం మేము. నేను డేటా కూడా పెడతా మీకు పెట్టమంటే. ఇగో మీకు మొత్తం డేటా కూడా పెడతా నేను పెట్టమంటే. ఇది కాదు. ఎస్, Subramania Swamy tweeted that in reports today claimed the Congress President Rahul Gandhi UK from Backops Limited UK acquired the defense assets under the UPA regime. ఈ Backops operation కి డిఫెన్స్ డీల్స్ కుదిరించుకున్నారు వీళ్ళు. యూపీఏ హయాంలో ఉన్నప్పుడు డిఫెన్స్ డీల్స్ కుదిరించుకొని 35% ఓనర్ ఏమో ఎవరైతే ఉరిక్ మ్యాక్నైట్ అని ఉండేనో 65% ఏమో బెనిఫిషియరీ మన రాహుల్ గాంధీ. అదాని మీద పడి చేడుస్తారు, లలిత్ మోడీ మీద పడి చేడుస్తారు, అంబానీ మీద ఏడుస్తారు, అదాని మీద ఏడుస్తారు. మళ్ళీ రాహుల్ విన్సీ మీద ఎవరు ఏడవద్దు, లా కార్టిలీ ఫైనాన్షియల్ డీల్స్ మీద ఎవరు ఏడవద్దు. ఈ బ్యాకప్స్ ఆపరేషన్ డిఫెన్స్ డీల్స్లలో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఏమి ఏడవద్దు, ఎందుకంటే షైజాదాలు కదా. అలా జాతి కూడా అడగొద్దు, కానీ వాళ్ళు మాత్రం అందరి జాతీలు అడుగుతారు. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. మేము ఇంత ఎఫర్ట్ పెట్టి డేటా ఎందుకు తీసుకొస్తున్నాం తెలుసా ఫ్రెండ్స్? ఈ విష పురుగులను దేశంలోకి తరిమేయాల్సిన రోజు వచ్చింది. ఇక కాంగ్రెస్ ముక్తు భారత్ కాదు, ఇక అసలు కాంగ్రెస్ అనే మాట దేశంలో లేకుండా మనం చూడాలి.